ఈరోజు బ్లాగ్ వచ్చేపాటికి మన మచిలీపట్నంలో వర్షం పడితే ఎలా ఉండిద్ది అయితే చూపిస్తాను. ఎలా ఉంటాయి రోడ్లు ఏంటి అని అయితే నేనైతే ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. ముందుగా మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేసేయండి. ఇలాంటి వ్లాగ్స్ అయితే నేనైతే మరెన్నో చాలా అయితే చేస్తాను. అలా మనమైతే బండి మీద అయితే బయలుదేరిపోయాం. ముందుగా అయితే మనమైతే చిలకలపూడి వైపు అంటే బోర్డ్ ఆఫీస్ సెంటర్ నుంచి చిలకలపూడి వైపు రోడ్డు ఎట్లా ఉందో అయితే చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే ముందైతే కనిపిస్తుంది, బాగా అయితే నీళ్ళు అయితే ఉన్నట్టు కనిపిస్తుంది. చాలా నీళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడ. బళ్ళు అయితే చాలా ఇరుగ్గా అయితే వెళ్తున్నాయి. బళ్ళే మునిగిపోతాయి అనుకుంటా. మోకాల్లో నీళ్ళు అయితే ఉన్నాయి రెండు పక్కలైతే. బండి అయితే మునిగిపోతుంది, అసలు ఎట్లేదు, కదలట్లేదు అసలు బండి. మనమైతే అటు రోడ్డు బాగోలేదని అయితే వేరే రోడ్డు నుంచి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూసినట్లయితే ఇంకా దారుణంగా అయితే ఉంది రోడ్డు. కారే మునిగిపోయేటట్టు ఉంది, అట్లా ఉంది రోడ్డు. ఇది వచ్చేపాటి ప్లేస్ వచ్చేపాటికి పోంతంగా స్కూల్ ముందు రోడ్డు అయితే ఇది. చాలా దారుణంగా అయితే ఉంది రోడ్డు ఇక్కడ. మేము ఇంకా వెనక్కి తిరిగి అయితే వేరే రోడ్డుకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకో రోడ్లోకి అయితే మేమైతే వెళ్తున్నాం. ఇక్కడ చూసినట్టయితే ఇంకా ఈ రోడ్డు అయితే ఇంకా దారుణంగా అయితే ఉంది ఇందాక చూపించిన రోడ్డు కంటే. బందర్ అయితే అన్ని చోట్ల అయితే ఇలానే ఉండిద్ది. ప్రతి రోడ్డు మేము వెళ్ళిన ప్రతి రోడ్డు అయితే ఇలానే ఉంది. ఒక 2 నుంచి 3 అడుగులు లోతు అయితే ఉండిద్ది. బండి అయితే మునిగిపోయింది ఈ ప్లేస్లో. ఈ రోడ్డు వచ్చేపాటికి కలెక్టర్ ఆఫీస్ అంటే కలెక్టర్ బంగ్లాకి కలెక్టర్ ఆఫీస్ స్ట్రైట్లో ఉండిద్ది ఈ రోడ్డు. మీకు చూపిస్తాను కలెక్టర్ బంగ్లా. ఆ చివరి కనిపిస్తున్నది అయితే కలెక్టర్ బంగ్లా, వెనకమాల అయితే కలెక్టర్ ఆఫీస్ గేట్ అయితే ఉండిద్ది. మనం అలాగే కలెక్టర్ బంగ్లా నుంచి కొంచెం ముందుకు వచ్చాక అయితే ఇక్కడైతే రోడ్డు అయితే మునిగిపోయింది. చూడండి, ముందైతే బళ్ళు అయితే తోసుకుని అయితే వెళ్తున్నారు. చాలా చోట్ల అయితే మునిగిపోయింది రోడ్లు. ఇదైతే మీరు పక్కన చూస్తున్నారు కదా, అదైతే కలెక్టర్ బంగ్లా గోడ. ఇటు స్ట్రైట్ వెళ్తే పరాస్పేట అయితే వెళ్తాం. అట్లా కొంచెం ముందుగా అయితే వచ్చేసాం. పరాస్పేటలో ఎట్లా ఉందని పరాస్పేట అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే అంత అయితే పరాస్పేట సెంటర్లో అంత మునిగినట్టు ఏం కనపడలేదు, పర్వాలా. ఇదైతే పక్కన మీరు చూస్తున్నారు కదా సెయింట్ ఆన్స్ స్కూలు. మన కెమెరా మీద నీళ్ళు అయితే పడి అట్లయితే కనిపిస్తుంది. నేను ఆఫ్ చేసేస్తున్నాను. ఇక్కడైతే పరాస్పేట అయితే వచ్చాం మనం. ఇక్కడైతే లైట్గా అయితే మునిగినట్టు కనిపిస్తుంది. పరాస్పేట నుంచి స్ట్రైట్గా అయితే వెళ్ళిపోతున్నాం మనం. ఈ రోడ్డు అయితే పర్వాలా బాగానే ఉంది. ఇక్కడ రోడ్డు ఎలా ఉందంటే మన జెడ్పీ సెంటర్ నుంచి కోనే సెంటర్ రోడ్డు ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. మేము వాటర్ గన్ వచ్చి అయితే ఇక్కడైతే ఇరుక్కుపోయాం. వాన అయితే బాగా పడుతుంది. చూడండి, చాలా బాగా అయితే పడుతుంది వాన.